హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటీనం. సో ఈరోజు మనతో పాటు డైరెక్టర్ శివప్రసాద్ గారు ఉన్నారు. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హర్రర్ జోనర్లో అది కూడా ఫేసెస్ ఏమీ కనిపించకుండా త్రూ అవుట్ ద సినిమా మన ముందుకి తీసుకొస్తున్నారు. సో అసలు ఏంటి ఆ కాన్సెప్ట్, ఎలా వచ్చింది, ఆ ఇంకా ఐడియా ఎలా వచ్చింది, ఈ సినిమాలో కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వరల్డ్లో ఫస్ట్ టైం అనే చెప్పాలి. సో ఫేసెస్ మొత్తం సినిమా అంతా కూడా కనిపించకుండా చూపించడం అనేది, సో దాని గురించి అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్? థాట్ ఏం లేదు, ఆల్రెడీ మేము ప్రొడక్షన్లో ఉన్నాము. అనుకోకుండా వచ్చిన దాన్ని స్టోరీని ఇంప్లిమెంట్ చేసాము అంతే, పర్టికులర్గా రీజనింగ్ లేదు. అండ్ మీరే కథ రాసుకొని డైరెక్ట్ చేశారు. సో కథ ఫస్ట్ రాసుకున్నప్పుడే ఇది ఇలా తీద్దాము ఫేసెస్ కనిపించకుండా అనుకున్నారా, లేదంటే ఫస్ట్ ఏదన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉందా? అలా ఏం లేదు, నేనే తీయాలి అనే ఆలోచనతో నేను రాసుకున్న కథ నేను తీస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఫేసెస్ కనిపించకుండానే తీద్దామని రాసుకున్న కదా? అలా ఫస్ట్ థాటే అలా రాసుకున్న స్టోరీని, అది రాసుకున్నప్పటి నుంచి కూడా ఫేస్ కనిపించకుండా తీద్దామని స్టోరీ. అండ్ హర్రర్ స్టోరీస్ మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కడో చోట ఒక పాయింట్, రియల్ పాయింట్ని తీసుకొని మిగతాది ఫిక్షనల్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టోరీ ఫిక్షనల్ స్టోరీయా లేదంటే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసారు? రియల్ ఇన్సిడెంట్ అంటే చెప్పలేం కదమ్మా, అసలైతే ఊహాకల్పనతో రాసుకున్న స్టోరీ. ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఆర్టిస్ట్ని ఎవరైతే రీచ్ అయ్యారో ఫస్ట్ నుంచి వాళ్ళనే అనుకున్నారా, లేదంటే ఎవరైనా అంటే కొన్ని ఫేసెస్ మనకి తెలిసిన ఫేసెస్ కానీ తెలిసిన పేర్లు కానీ చేస్తే ఇంకా రీచ్ ఎక్కువ వెళ్తుంది కదా, సో అలా ఏమైనా అనుకున్నారా, లేదంటే ఈ ఆర్టిస్ట్లే అనుకున్నాం. రాసుకున్నాక వీళ్ళకి చెప్పాక వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా, మా ఫేస్ కనపడవా అని చెప్పేసి. లేదు, చెప్పాను కనపడవు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో వెళ్తున్నాం కాబట్టి డిఫరెంట్ కనపడవు అని చెప్పాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది మనకి. ఎండ్ ఆఫ్ ద డే ఒక విషయం నేర్చుకును, లేదంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని బయటకు వస్తాం. అలాగే ఈ సినిమాలో ఏదైనా నేర్చుకునే మెసేజ్ కానీ ఏదైనా పాయింట్ కానీ ఉన్నా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మెసేజ్ ఉందమ్మా, డెఫినెట్గా మెసేజ్ ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువ ఆలోచించాలనేది ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకునే ముందు డెఫినెట్గా డీప్గా ఆలోచించాలి అనే ఒక మెసేజ్ మాత్రం ఉంది. లవ్ స్టోరీ కూడా ఉంటుందండి? అవునండి, లవ్ స్టోరీ కూడా ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. డిఫరెంట్గా అట్రాక్ట్ చేసే పాయింట్ ఏదంటే ఈ పోస్టర్ అనే చెప్పాలి. సో అందులోనే కనిపిస్తుంది ఒక హ్యూమన్ హ్యాండ్, డెవిల్ హ్యాండ్ విత్, అది కూడా హ్యూమన్ హ్యాండ్కు మాత్రమే 100 డేలు పెట్టారు మీరు. సో ఏదైనా జస్టిఫికేషన్ ఇస్తారా దానికి? సినిమా చూడండి. థ్యాంక్ యూ. అదే మెయిన్ పాయింట్ అంటారు, లైన్ అంటారా? చెప్తా ఇలాగే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రారాజు అనే సినిమా మా 7th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో హర్రర్ జోనర్లో, అది కూడా ఫేసెస్ అన్నీ కూడా కవర్ చేసి మరి 2.5 hours కూడా మనకి సినిమా మొత్తంలో ఎక్కడ కూడా క్యారెక్టర్స్ కనిపించకుండా చూపించబోతున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో మీరు కూడా ఈ సినిమాని March 7th థియేటర్స్లో చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 7 హైదరాబాద్.